హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను పుదీనా రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది బ్యాచిలర్స్కి చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే తొందరగా చేసుకోవచ్చు. ఆకుకూరలు అమ్మే ప్రతి చోట కూడా ఈ పుదీనా కట్టలు దొరుకుతాయి. తెచ్చుకుని కనుక మీరు ఇంట్లో పెట్టుకుంటే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, ఈ పుదీనాతో పచ్చడి చేసుకుని తింటే మంచి ఆరోగ్యం కూడా. మన గొంతుకు కానీ కడుపులోకి కానీ దేనికైనా కానీ మంచి రుచికరంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ పుదీనాలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను ఎలా చేస్తున్నానో సింపుల్గా చేసి చూపిస్తాను. అలా చేసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి వీలుగా మీకు చేసి చూపిస్తా. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి. ఈ విధంగా కనుక అన్ని పదార్థాలు దగ్గర పెట్టుకుంటే పుదీనా రోటి పచ్చడి చకా చేసేయచ్చు అనమాట. చూడండి, 2 కట్టలు ఫ్రెష్ పుదీనా తీసుకున్నానండి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 15 పచ్చిమిరపకాయలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 1 పిడికేడు కరివేపాకు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, 50 గ్రాములు తెల్ల నువ్వులు. ఈ పుదీనా ఆకులన్నీ గిల్లుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని నువ్వులు దోరగా వేయించుకుందామండి. నువ్వులు చిటపటలాడాక ప్లేట్లో తీసుకుని వెంటనే ధనియాలు వేయించుకుందాం. ఇవి కూడా వేగాయండి, దించేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాల ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు జీలకర్ర కూడా వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకుని పుదీనా కూడా వేయించుకుందాం. పుదీనా వేయించేటప్పుడు పుదీనాలోంచి నీరు వస్తుందండి. ఆ నీరు మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పుదీనా ఆకు మామూలుగానే చాలా బాగుంటుందండి వాసన. అలాంటిది ఇలా మనం లైట్గా నూనె వేసి ఇలా దోరగా వేయించుకుంటుంటే ఈ గాలికి ఇదంతా నా మీదకి వచ్చి సువాసన ఎంత బాగుందో తెలుసండి. అంత బాగుంది పుదీనా ఏపుతుంటే ఆ వాసన. చూశారు కదా, నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళన్నీ పోయే వరకు వేయించుకోవాలి. నీళ్లు పోయాయి కదండి, తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్నవన్నీ తీసుకుని రోల్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ముందుగా మనం నువ్వులు ధనియాలు కలిపి పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం. మిక్సీలో వేసుకునే వాళ్ళు కూడా ఈ 2 ముందుగా వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పుదీనా, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుందాం. పచ్చడి కనుక కొంచెం గట్టిగా అని మీకు అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళు పక్కన పెట్టుకొని కొంచెంగా పోసుకుంటూ మీకు ఎంత లూజ్ కావాలో అంతవరకే పోసుకొని చక్కగా రుబ్బుకోవటమే. ఇది ఈ విధంగా నలిగిన తర్వాత మనం దంపి పక్కన పెట్టుకున్న ధనియాలు నువ్వులు పొడి ఉంది కదండి, అది కూడా వేసి మళ్ళీ మొత్తం కలిపి రుబ్బుకుందాం. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాళ్ళ జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదోర్. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాళ్ళ జిందాబాద్. అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జుమా మసీదు, ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు. తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాదు.
రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. ఏమండే నా చిన్ననాడు పాట అన్నమాట ఇది. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది. ఇలా పని చేసుకుంటూ పాడుకుంటూ తింటే ఎంత బాగుంటుందండి. పనిని ఎంజాయ్ చేయాలండి. పచ్చడి ఈ విధంగా నలిగిన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు మాత్రం మెత్తగా నలగవసరం లేదండి, కొంచెం కనపడతానే ఉండాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి కసా అంటూ ఉండాలన్నమాట. అప్పుడే దీని టేస్ట్ డబల్ అవుద్ది అన్నమాట. పుదీనా పచ్చడి నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అలాగే ఇంగు కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకొని తీసి పచ్చడి మీద వేసేసుకుందాం. ఆహా, ఇంతేనండి. ఎంతో సులువైన అతి రుచికరమైన పుదీనా రోటి పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ముందుగా పచ్చడి టేస్ట్ చేద్దామండి. సూపర్ అండి. అద్దిరిపోయింది. అబ్బా, బ్రహ్మాండంగా ఉందండి. రుచి మాత్రం అద్దిరిపోయింది. ఉల్లిపాయ పెంట కింద పడుతుంటే ఉందండి తినేటప్పుడు. అబ్బా, సూపర్ టేస్ట్. అందుకని ఎప్పుడు కూడా రోటి పచ్చడి మనం రుబ్బేటప్పుడు ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తాం. ఎందుకంటే ఇందుకే మనం ఇలా తినేటప్పుడు పంట కింద పడి కసా అంటుంటే ఆ ఉల్లిపాయ ఫ్లేవరు ఈ పచ్చడి ఫ్లేవరు రెండూ కలిసి రుచి డబల్ అయిపోద్ది అనమాట. కమ్మగా ఉందండి. చాలా బాగుంది. ఈ పుదీనా పచ్చడి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అది మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనం ఈ చేసే విధానంలో ఈ పుదీనా పచ్చడి ఇలా కనుక వేయించుకుని అలా చేసుకుంటే బ్యాచులర్స్ కానీ సింగిల్గా ఎవరిని ఉండేవాళ్ళు కానీ ఎమర్జెన్సీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మంచి ఆరోగ్యవంతమైన పచ్చడి ఈ పుదీనా పచ్చడి. అసలు మనం చాలామంది పుదీనా ఆకు పచ్చి ఆకు కడుక్కొని పుదీనా ఆకే తింటాం. ఎందుకో తెలుసా, దానిలో అన్ని పోషక విలువలు ఉంటాయి. అందుకని ఈ పుదీనా పచ్చడి అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి, తినాలి. ఆరోగ్య ప్రయోజనాల్లో మనకి ఇది కూడా ఒకటి అన్నమాట. మంచి ఆరోగ్య పోషకాలు ఉండే పచ్చళ్ళలో ఈ పుదీనా పచ్చడి కూడా ఒకటి. రోటి పచ్చళ్ళు అనేవి ఏవైనా సరే వారానికి ఒకసారి తప్పకుండా మీరు చేసుకోవాలి, తినాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడున్న జనరేషన్కి మనం తినే తిండికి కంపల్సరీగా రోటి పచ్చడి ఒక్కసారన్న వారానికి తినాలి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఓకే, లాస్ట్లో ఇలా పెరుగన్నం లొట్టలు వేసుకుంటా జుర్రుకుంటా మధ్యలో ఇలా పచ్చడి తీసుకుని ఇలా పెట్టుకొని తింటుంటే అబ్బాబ్బాబ్బాబ్బా స్వర్గమేనండి. అంత బాగుంటుంది. ఈ పుదీనా పచ్చడి ఏ టిఫిన్లోకైనా కానీ అమృతం లెక్క ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది అనమాట. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. దోశకి కానీ ఇడ్లీకి కానీ దేనికైనా సరే అంత రుచికరంగా ఉంటుంది. చాలా టేస్ట్ ఇస్తుంది. తప్పనిసరిగా మీరు ఇదే విధంగా ట్రై చేయండి. టిఫిన్లోనూ తినండి, ఇట్లా అన్నంలోనూ తినండి. టేస్ట్ ఎలా ఉందో బాబాయ్ గారికి కామెంట్ చేయండి. ఓకే, కడుపు నిండిపోయిందండి, తృప్తిగా తిన్నానండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.